రైట్, మంచిది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సర్ కిషన్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం క్రిస్మస్ క్యారల్స్ని సక్సెస్ఫుల్గా జరుపుకుని మనం క్రిస్మస్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాత్రి నుంచి డెకరేషన్ స్టార్ట్ అయింది. రేపొద్దున ఈ టైంకి మంచి హడావుడిగా ఉంటాం. అయితే క్రిస్మస్ అనే పదాన్ని మీరు నిర్వచించాలి అంటే ఒక పదంతో ఏమని నిర్వచిస్తారు? క్రిస్మస్ అనే పదాన్ని మీరు నిర్వచించాలి అంటే, డిఫైన్ చేయాలంటే ఏ పదంతో నిర్వచిస్తారు? ఒక పదంతో నిర్వచించాలి అంటే ఏ పదంతో నిర్వచిస్తారు? చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. వర్షిపింగ్ క్రైస్ట్ ఒక పదమే తెలుగులో. చెప్పండి. ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకున్నారు కదా, సో క్రిస్మస్ అనే పదాన్ని నిర్వచించాలంటే ఒక పదంతో ఏ పదంతో నిర్వచిస్తారు? ఒక పదమేనండి. రక్షణ. ఓకే, ఇంకా క్రీస్తు, ఇంకా సరే. ఒకవేళ నేను నిర్వచించాల్సి వస్తే క్రిస్మస్ అనే యొక్క పదాన్ని ఒకే ఒక పదంలో నిర్వచించాలి అంటే నేను ప్రేమ అని నిర్వచిస్తానన్నమాట. సో క్రిస్మస్ అంతటిలో కూడా మనకు కనిపించేది యేసుక్రీస్తు ప్రేమ. ఏంటండి? యేసుక్రీస్తు ప్రేమ. ఈ పదాన్ని నేను మీకు వివరిస్తాను. అయితే ఈ క్రిస్మస్ జరుపుకున్నటువంటి మనము, ఈనాటి క్రైస్తవ సమాజంలో 21వ శతాబ్దంలో బ్రతుకుతున్నటువంటి మనము, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రిస్మస్ అనగానే పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు, అదేవిధంగా రంగుల లైట్లు, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద డెకరేషన్స్, మంచి ఫ్లవర్సు, శాంటా క్లాసు, న్యూ క్లోత్స్, మంచి బట్టలు, మంచి తిండి పదార్థాలు, ఆహార పదార్థాలు, ఇవన్నీ ఉంటా ఉన్నాయి. కాకపోతే ప్రాముఖ్యంగా క్రీస్తు అనేవాడు ఆ యొక్క క్రిస్మస్లో ఉండట్లేదు అన్నమాట. ఇవన్నీ కలిగి ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, ఇవన్నీ కలిగి ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. ఒకవేళ పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టినా, ఒక లైట్స్ పెట్టినా, శాంటా క్లాస్ ఉన్నా, మంచి బట్టలు కొనుక్కున్నా, మంచి ఆహారం వండినా, ఇవన్నీ మంచే, కాదంటలేదు. ఒకవేళ యేసుక్రీస్తు లేకపోతే ఈ క్రిస్మస్కి నిజమైన క్రిస్మస్ అనే అర్థం రాదనమాట. రైట్. నేను ఒక ఉదాహరణ చెప్పి నా ప్రసంగంలోకి వెళ్తాను. పురాతన కాలంలో ఒకానొక సందర్భంలో ఒక పెద్ద రాజుగారికి ఒక బుల్లి బాబు పుట్టాడు, ఒక మంచి చిన్న బాబు పుట్టాడు అనమాట. అయితే ఆ బాబుకి సంవత్సర కాలం నిండింది. ఆ బాబు సంవత్సర కాలం చేసిన సమయాన్ని బట్టి వాళ్ళు పుట్టినరోజు జరపడానికి ఇష్టపడ్డారనమాట. అయితే రాజులంటే కొంచెం పెద్దగానే బర్త్డే సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఇల్లంతా కూడా మంచిగా రంగులేసి, మంచి డెకరేషన్ చేసి, మంచిగా బెలూన్స్ కట్టి, మంచిగా డెకరేషన్ చేసి, ఇల్లంతా కూడా మంచి ఒక హాల్ మాదిరిగా చేశారనమాట. అయితే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇంత డెకరేషన్ చేసి ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు 6 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. అయితే తల్లి అనుకుంది కదా, నా బిడ్డకి నేను స్నానం చేయించి పడుకోబెడితే కొద్దిసేపు పడుకుంటాడు, తర్వాత ప్రోగ్రాంలో ఉండాలని చెప్పేసి మంచిగా స్నానం చేయించి, మంచిగా పాలు పట్టించి, మంచిగా రెడీ చేసి తీసుకెళ్ళి ఉయ్యాల్లో పడికేసింది. ఎక్కడ పడికేసిందండి? ఉయ్యాల్లో పడికేసింది. ఉయ్యాల్లో ఉడికేసిన తర్వాత తను రెడీ అవ్వడానికి వెళ్ళింది వేరే రూమ్కి. తను రెడీ అవ్వడానికి వెళ్ళింది. తను మంచిగా రెడీ అయింది, మంచి చీర కట్టుకుంది. చుట్టాలందరూ వస్తే వారిని పలకరిస్తూ మాట్లాడుతూ, వాళ్ళ ఆయన కూడా చుట్టాలందరితో కూడా పలకరిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారనమాట. అయితే సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత మరి రాజుగారు అంటే పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి కదా, రాజుగారు కుమారుడికి పెద్ద పెద్ద బహుమతులన్నీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన బహుమతుల్లో మొట్టమొదటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆయనకి ఆ బహుమతి పెట్టడానికి ఎక్కడా ప్రాంతం కనిపించక తీసుకెళ్ళి ఆ ఉయ్యాల్లో ఆ బాక్స్ని పెట్టాడనమాట. దాని తర్వాత రెండో వ్యక్తి వచ్చి, ఓహో బహుశా అందరూ ఇక్కడ బహుమతులు పెడుతున్నారని చెప్పేసి ఆయన కూడా అక్కడే పెట్టాడు బహుమతి. రైట్. తర్వాత మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, అలాగా ఆ ఉయ్యాలను మొత్తం కూడా దేంతో నింపేశారంటే ఈ గిఫ్ట్స్తో నింపేశారు. అయితే ఆ సమయం రానే వచ్చింది, కేక్ కట్ చేయాలి, పిల్లోడు కావాలి. ఇప్పుడు తల్లి తను మర్చిపోయింది, ఎక్కడ నేను నా కొడుకుని పెట్టానన్న సంగతిని మర్చిపోయింది. ఎవరికైనా ఇచ్చానా, లేకపోతే వేరే రూమ్లో ఎక్కడైనా పెట్టాననేది తనకు అర్థం కావట్లేదు. తను వెతుకుతుంది అనమాట, ఎక్కడ పెట్టానని చెప్పేసి. అయితే ఈ కుమారుడిని వెతుకుతున్నటువంటి సమయంలో తనకి ఆలోచన వచ్చింది, ఓ నేను నా కొడుక్కి పాలిచ్చి నేను ఉయ్యాల్లో పడుకోబెట్టాను కదా, ఎక్కడున్నాడని చెప్పేసి తన తండ్రి, తన భర్త తాను ఇద్దరు కలిసి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళారనమాట.
ఆ ఉయ్యాల మొత్తం కూడా బహుమతులతో నిండిపోయి ఉంది. అయితే ఆ బహుమతులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసి కింద పడేసి తీరా లోపల పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడు ఆ బహుమతుల మీద ఉండి గాలి ఆడక చనిపోయాడు. రైట్? పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు పిల్లోడు కోసం వీళ్ళందరూ వచ్చారు, పుట్టినరోజు చేయడం కోసం వచ్చారు. కానీ పుట్టినరోజు జరిగిద్దా? ఎందుకనంటే సెంటర్ పాయింట్ పుట్టినరోజు బాబు అక్కడ లేడు, ఆయన చనిపోయాడు. రైట్? ఇప్పుడు వీళ్ళ డెకరేషన్కి ఏమైనా అర్థం ఉందంటారా? వీళ్ళ బహుమతులకి ఏమైనా అర్థం ఉందంటారా? వీళ్ళ కొత్త వస్త్రాలకి ఏమైనా అర్హత ఉందంటారా? ఏమండి? వీళ్ళ పిండి వంటలకి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఏమైనా అర్థం ఉందంటారా? ఏమండి? ఈ డెకరేషన్లు, పిండి వంటలు, కొత్త బట్టలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ పుట్టినరోజు పిల్లోడు లేడనమాట. ఈ రోజున చాలా క్రిస్మస్లు ఎలా ఉన్నాయి అంటే యేసుక్రీస్తు లేకుండా క్రిస్మస్లు జరుగుతున్నాయి అన్నమాట. సేమ్ ఇదే విధానంగా. ఏమండి? మనం జరుపుకునేటువంటి ఈ పెద్ద పెద్ద ఫంక్షన్స్లోను, పెద్ద పెద్ద విషయాల్లోనూ, ఈ పెద్ద క్రిస్మస్ల్లో మనకు క్రీస్తు అనే ఆయన కనిపించడం లేదు. రైట్? మాకు ఊరి పక్కనే ఒకసారి ఒక క్రిస్మస్ జరిగింది. ఆ క్రిస్మస్లో ఒక పొలిటీషియన్ పిలిచారు. అయితే అక్కడ స్పీకర్ గొప్పవాడు కాదు, స్పీకర్ అంత విలువ ఉన్న వ్యక్తి ఏం కాదు. ఆ పొలిటీషియన్కి ఎక్కువ పేరు ఇచ్చి ఆయన వచ్చిన తర్వాత ఒక 1000 వాళ్ళని కాల్చారు. ఆ 1000 వాళ్ళని కాల్చిన తర్వాత అదొక 20 నిమిషాల పాటు పేలుతూ వచ్చింది. ఆ ఆవరణం మొత్తం కూడా పొగతో కమ్ముకుపోయిందనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి కన్వీనియర్, అక్కడ ఉన్నటువంటి హోస్ట్ అన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మనతో మాట్లాడతానని ఆయన వచ్చి ఒక 20 నిమిషాలు సోది మాట్లాడాడు. అప్పటికే 12 అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత అన్నాడు పాస్టర్ గారు వచ్చి 3 ముక్కల్లో వాక్యం అవగొడతా అన్నాడు. ఎన్ని ముక్కలు అంటండి? 3 ముక్కలు. సరే, ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని ఆయన ఏదో చెప్పి వెళ్ళాడు. సో ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం సెమీ క్రిస్మస్ అయితే ఆ క్రిస్మస్లో యేసుక్రీస్తు లేకుండా ఆ క్రిస్మస్కి అర్థం లేదు. రైట్? ఇప్పుడు ఈ రోజున రేపొద్దున మనం జరుపుకుంటున్నాం కదా, మనం అందరం కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఆ క్రిస్మస్ విలువేంటో మనకు తెలియ ఉండాలి, ఆ క్రిస్మస్ అర్థం మన జీవితంలో కలిగి ఉండాలి, ఆ క్రిస్మస్కి మనం ఎంత విలువ ఇచ్చామో తెలిసి ఉండాలి, ఆ క్రిస్మస్ నిజంగా మన జీవితంలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తును మన జీవితంలో కలిగి లేకుండా క్రిస్మస్ జరుపుకున్నామంటే దానివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. సో మనం అర్థవంతంగా క్రిస్మస్ను జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలండి? అర్థవంతంగా క్రిస్మస్ని జరుపుకోవాలి. సో అర్థవంతంగా ఎలా క్రిస్మస్ని జరుపుకోవాలి, ఏం చేయాలనేది మనం చూద్దాము. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఏముందంటండి? ప్రేమయున్నది. అయితే ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. మనము ఒకరినొకరిని ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము అర్థవంతమైనటువంటి క్రిస్మస్ను జరుపుకోవడానికి మా వ్యక్తిగత జీవితంలోనూ, మా వ్యక్తిగత కుటుంబంలోనూ, మా వ్యక్తిగత సంఘంలోనూ మేము నిజంగా మీరు మా పాపాల నిమిత్తమై ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారని మేము అర్థం చేసుకుని మేము పొందుకున్నటువంటి ప్రేమను ఇతరులను ప్రేమించడానికి, మేము పొందుకున్నటువంటి ప్రేమను మా జీవితంలో చూపించడానికి, మా ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి మీరు మా కృప చూపించమంటూ, సహాయాన్ని దయచేయమంటూ, వాక్యంతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామాన్ని హెచ్చించుకోమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.
సో ఇప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటనంటే, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన ఎడల కృప చూపించి మనల్ని మన పాపాల నుంచి క్షమించడమే నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఆయన మన పాపాల నుంచి మనలను క్షమించడమే నిజమైన క్రిస్మస్. ఆయన నిజమైన క్రిస్మస్ అంటే ఆయన మనల్ని తన రాజ్యంలో నిత్యము ఉంచుకోవడం, మనం ఆయనతో పాటు నిరంతరం యుగయుగాలు కలకలాలు మనం ఆయనతో పాటు ఉండడమే నిజమైన క్రిస్మస్ అన్నమాట. రైట్. అయితే ఈ రోజున క్రిస్మస్ మనల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రిస్మస్లో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలండి? దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగినట్లయితే ఈ క్రిస్మస్ అనేది దేవుని ప్రేమ అని ఎందుకు అన్నామంటే, నేను మొట్టమొదటి దగ్గర నుంచి చివరాఖరి వరకు, అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్ళి మరలా ఈ లోకానికి వచ్చేంత వరకు ఆయన పరిపాలనలో కూడా, ఆయన భవిష్యత్తులో కూడా దేవుని ప్రేమను మీకు చూపించగలుగుతాను. చూడండి నాతో పాటు. ఆయన పుట్టుకలో మనకేం కనిపిస్తుందంటే ప్రేమ కనిపిస్తుంది. ఏమండి? వారి ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడండి? సో ఆ రక్షించడం, పాపలను రక్షించడంలో మనకేం కనిపిస్తుంది? ప్రేమే కనిపిస్తుంది. ఏమండి? తర్వాత ప్రేమంతా అయిపోయింది. ఈ భూలోకంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని అవమానించారు, ఆయన్ని నిందించారు, అయినా ఆయన తిరిగి మాట్లాడలేదు. అందులో ఏం కనిపిస్తుంది? ప్రేమేనా? రైట్. ప్రేమ తర్వాత ఆ విషయం సంగతి తర్వాత పెడితే మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఆయన సిలువేయడానికి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన సిలువేస్తూ ఆయన సిలువలో మొట్టమొదటిగా పలికిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. దాంట్లో ఏం కనిపిస్తుందండి? ప్రేమే కనిపిస్తుంది. సరే, ఆయన మరణించాడు, మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేసి అక్కడితో ఆగిపోలేదు. ఏం చేశాడు తెలుసా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి, ఆయన నిజమైన దేవుడు, నేను మిమ్మల్ని ప్రేమించడానికే వచ్చాను, నా ప్రేమను మీకు చూపిస్తాను, ఆయన నిజమైన దేవుడుగా తిరిగి లేచాడు. ప్రేమేనా కాదా? రైట్. ఇప్పుడు ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు, కానీ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే, తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన నీ కోసం నా కోసం తండ్రితో ఆయన మొరపెడుతున్నాడు. ప్రభువా, ఈ నా ప్రియకుమారుని, ఈ నా ప్రియకుమార్తెని తన ప్రార్థన అంగీకరించు, తన ప్రార్థన ఆలకించు అని మొరపెడతా ఉన్నాడు. దాంట్లో ఏం కనిపిస్తుంది మనకి? చెప్పండి, ఏం కనిపిస్తుంది? ప్రేమే కనిపిస్తుంది. మరొక విషయం చెప్పమంటారా? ఆయన అక్కడ కూర్చోవడం మాత్రమే కాదు, కానీ ఆయన మరలా ఈ లోకానికి మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. ఆ మధ్యాకాశానికి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి పని ఏంటో తెలుసా? మనందరికీ కూడా ప్రేమ విందు జరగబోతా ఉంది. లవ్ ఫీస్ట్. ఏం జరగబోతా ఉంది? ఏమంటే ప్రేమ విందు జరగబోతుంది. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ప్రేమే కనిపిస్తూ ఉంది. రైట్. అది అక్కడ తర్వాత పెడదాం. ఆ తర్వాత మనం 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళాం. మనం ఆయనతో పాటు కూర్చుని ఆయన సింహాసనం పక్కన కూర్చుని ఆయనతో పాటు పరిపాలన చేసేటువంటి అవకాశం, ధన్యత, భాగ్యం మనకు దొరికింది. దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. అలా మనం నిరంతరము కొనసాగుతూనే ఉండబోతా ఉన్నాం. రైట్. సో ఈ క్రిస్మస్ అనేది ఏంటంటే మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రేమ. ఏమండి? యేసుక్రీస్తు ప్రేమ సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఈ క్రిస్మస్ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రేమేనండి, మరొక మాట ఏమీ కూడాను లేదు. రైట్. అయితే ఈ క్రిస్మస్ సమయంలో మనము ఈ 2023 సంవత్సరం మొత్తం కూడా జీవించేసాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మనం బ్రతికాము. అయితే మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి, మన క్రైస్తవ జీవితాల్లో తగ్గిపోతున్నటువంటి, మన జీవితాల్లో తగ్గిపోతున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒకరినొకరు గౌరవించుకోవడం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మరలా ముందుకు రావాలి. ఏమండి? ఆ కోల్పోయినటువంటి మొదటి ప్రేమను మనం మరలా తీసుకురావాలి. రైట్. మనం ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నామో, ఎవరినైతే అసహించుకుంటూ ఉన్నామో, ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నామో వారిని మనం ప్రేమించే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ప్రేమించడం తేలిక కాదు. ఏమండి? ప్రేమించడం తేలిక కాదు. మన సొంత సహోదరులను, తోటి సహోదరులను, తోటి సంఘస్థులను, తోటి విశ్వాసులను ప్రేమించడం తేలిక కాదు. ఎందుకంటే మనం శారీరకంగా ఉన్నాం కాబట్టి మన కోపం వచ్చింది. ఏమండి? మనకు అహంకారం ఉంది, మనకు ద్వేషం ఉంది, మనకు కుళ్ళు ఉంది. ఏమండి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రేమించలేకపోవచ్చు. కాబట్టి మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన క్రిస్మస్లో మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. మనం ఇతరులను ప్రేమించడానికి, యేసుక్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి మనము ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని చదవండి. ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది,
రైట్. మనము ఒకరినొకరు ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలంట? ఒకరినొకరుగా ప్రేమించాలి. ఎందుకు మనం ఒకరినొకరు ప్రేమించాలి అంటే, ప్రేమ ఎవరి మూలంగా కలిగిందంట? దేవుని మూలంగా కలిగింది. ఇది మనుషుల మూలంగా కలిగినది కాదు, కానీ ఎవరి మూలంగా కలిగిందంటండి? దేవుని మూలంగా కలిగింది. ఇంకొక మాట చూద్దాము. ప్రేమ ఎవరి ద్వారా పుట్టిందంట? ఏమండి, ఎవరి ద్వారా పుట్టిందంట? దేవుని ద్వారా పుట్టిందంట. ఒకవేళ మనం ప్రేమిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, మనము దేవుణ్ణి తెలుసుకున్నాము, మనం ఎరిగిన వారమై ఉన్నాం. వి నో గాడ్, దట్స్ వై వీఆర్ లవింగ్ ఈచ్ అదర్. రైట్. మనం దేవుణ్ణి ఎరిగిన వారమై ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎందుకు ఇతరులను ప్రేమించాలో కొన్ని విషయాలు చూద్దాము. ప్రియులారా, మనం ఒకరినొకరిని ప్రేమించము, మనం ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ఇప్పుడు నేను నా తోటి సహోదరుని ప్రేమించాలంటే శారీరకంగా నేను నా సహోదరుని ప్రేమించలేకపోవచ్చు. ఏమండి, సో నేను ఎలా ప్రేమించగలను అంటే దేవుని ప్రేమను బట్టి ప్రేమించగలను. ఏమండి, నా ప్రేమను బట్టి మాత్రం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రేమను బట్టి నేను ఇతరులను ప్రేమించగలను. ఏదో నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం, నా బలం, నా శక్తి నా చేత కాదు, కానీ యేసుక్రీస్తు ప్రేమను బట్టి నేను ఇతరులను ప్రేమించగలుగుతాను. అయితే పాత నిబంధన గ్రంథంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. రైట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప రచయిత, ఆయన ఆ 613 ఆజ్ఞలను 2 ఆజ్ఞల కింద నూతన నిబంధన గ్రంథంలో మార్చేశాడు. ఏంటో తెలుసా ఆ 2 ఆజ్ఞలు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. 2 ఆజ్ఞల కింద మార్చేశాడు ఆయన. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? చూద్దాం రండి, చదవండి. నీ నెమ్మదిగా చదవండి అమ్మా. నీ పూర్ణ హృదయంతోనూ ఒక్క నిమిషం. సో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, మనము మన దేవుణ్ణి పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? పూర్ణాత్మతో. అంటే ఏంటి పూర్ణాత్మతో? అంటే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా, కంప్లీట్ ఒబీడియన్స్. ఏమంటే ఒక మాటలో చెప్పాలంటే, పరిపూర్ణంగా ఒక గొర్రె కసాయివాడి ముందు ఏ విధంగా అయితే తల వంచుకుని ఎటు కదలకుండా ఉంటుందో, అదే విధంగా దేవుని ముందు మనం విధేయులమై ఉండడం. 2వ ఆజ్ఞ చదవండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం. ఈ 2 ఆజ్ఞలు మనం పాటించాలి. ఒకసారి మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుందాం, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ఒకసారి మనం మన మీద తీర్పు తీర్చుకుందాం. ఏమనంటే, నేను నిజంగా ఈ సంవత్సరకాలం మొత్తంలో దేవుణ్ణి ప్రేమించానా? సరే, ఇంతకు మొదలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొని జీవించామా? ఒకసారి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నిజంగా దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను, దేవుడు చెప్పినటువంటి, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను నేను నా వ్యక్తిగత జీవితంలో పాటించానా లేదా? ఆయన నిజంగా నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ శక్తితోనూ, నా పూర్ణ బలంతోనూ నేను ప్రేమించానా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తర్వాత 2వ విషయానికి వస్తే, 2వ ఆజ్ఞ చెప్తుంది కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను నా జీవితంలో నిజంగా, నిజాయితీగా, యథార్థంగా ఇతరులను ప్రేమించానా? అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పరిపూర్ణంగా, సంపూర్ణంగా నేను ఇతరులను ప్రేమించానా? ఒకవేళ ప్రేమించామనుకోండి, మనలో కోపాలు ఉండవు. ఒకవేళ ప్రేమించామనుకోండి, మనలో భేదాలు ఉండవు. ఒకవేళ మనం ప్రేమించామనుకోండి, మనకు కలహాలు ఉండవు. ఉంటే ఉండవా? ఒకవేళ ప్రేమిస్తే ఏమి కూడా ఉండమన్నమాట. ఒకవేళ ప్రేమించలేదు అనుకోండి, ఏమొస్తాయి మనకి? అప్పుడు కోపం వచ్చిద్ది, గొడవ వచ్చిద్ది, ఏమండి ఉగ్రత వచ్చింది, అన్నీ వచ్చేస్తాయి మనకి. రైట్. సో మనము నిజంగా ఈ 2 ఆజ్ఞలు ఈ సంవత్సర కాలం మొత్తంలో పాటించామో లేదో మనం చూసుకోవాలన్నమాట. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతున్నది. రైట్. సో దేవుడు మనకు ఆ ప్రేమను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఒకవేళ మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే మనం దేవుని ద్వారా పుట్టిన వారము. ఏమండి, ఒకవేళ మనం ఇతరులను అసహించుకుంటున్నాము, ఇతరుల మీద అబద్ధాలు చెప్తున్నామంటే మనం సాతాను గాడి బిడ్డలం. ఏమండి, అందుకనే సాతాను గాడిని అన్నా కదా, నువ్వు అబద్ధానికి జనకుడు. ఎవరంట? హీఈస్ అ ఫాదర్ ఆఫ్ లయర్. రైట్.
ఆయన అబద్ధానికి జనకుడు. ఒకవేళ మనం అబద్ధాలు చెప్తూ వేరే వారిని ద్వేషిస్తున్నామంటే దాని అర్థమైందంటే మనం ప్రేమించట్లేదు. ఒకవేళ మనం ప్రేమించట్లేదు అంటే దాని అర్థమైందంటే మనము దేవుని ద్వారా జన్మించలేదు. ఇప్పుడే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన అన్నాడు ఏమనంటే, ఇదిగో నేను నీ రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మరలా జన్మించడం అంటే ఏంటి? మనకు మారు మనస్సు. ఏమండి, మన జీవితంలో రక్షణ, మన జీవితంలో మారు మనసు అనేది ఉండాలి. రైట్? మనం ఆ మారు మనసును పొందుకుంటే మన మనసు ఎప్పుడైతే మారిద్దో అప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. ఒకవేళ ప్రేమించట్లేదు అంటే ఇంకా మనం సాతాను గడిపెట్లుగానే జీవిస్తున్నాం. అఫ్కోర్స్ మనం పరిచయం చేయొచ్చు, అఫ్కోర్స్ మనం పాటలు పాడొచ్చు, అఫ్కోర్స్ మనం ప్రార్థన చేయొచ్చు, మనం ఎన్నైనా చేయొచ్చు, ప్రేమ లేకుండా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంది, చాలా బాగుంటుంది. ఆ మాట చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అమ్మ నెమ్మదిగా చదవండి, అందరికి అర్థమయ్యే విధానంలో. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడయ్యుండి, ఏమండి నెమ్మదిగా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ఆ మాట అందరూ కలిసి చదవండి, ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడు. మనం ఎంత మధురంగా అయినా పాట పాడొచ్చు అండి. ఏమండి, మనం ఎంత గొప్ప నాయకత్వం అనేది చేయొచ్చు అండి. మనం ఎంత గొప్పగా వాద్యాలైనా వాయించవచ్చండి. ఏమండి, మనం ఎంత గొప్పగా ఏదైనా చేయొచ్చు. 1,00,000 రూపాయలు దేవుని గుడికి కాడుగ్గా ఇవ్వచ్చు మనం. అయినప్పటికీ ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే ఏంటంట, మనము వ్యర్థులము. ఇంకొక మాటలో చెప్పాలంటే వీఆర్ యూజ్లెస్. వాట్ ఏంటండి, మనం యూజ్లెస్. ఒకవేళ మనలో ప్రేమ లేకుండా మనం ఎంత పరిచర్య చేసినా, ఒకవేళ ప్రేమ లేకుండా ఎంత గొప్పగా మనం ఏవి చేసినా సరే, ఎంత గొప్పగా ప్రసంగం చెప్పినా, ఎంత గొప్పగా ఏది చేసినా దాని ద్వారా ఎట్లాంటి ప్రయోజనం అనేది లేదు. మనం వ్యర్థులము, మనము వ్యర్థులము. ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం అంట. అందుకని అన్నాడు కదా, ప్రవచించు కృపావరము కలిగి మర్మములు విప్పగలిగినంత జ్ఞానము మీ దగ్గర ఉన్నప్పటికీను, ఏమండి, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం మీ దగ్గర ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థులము. ప్రేమ లేకపోతే మనం యూజ్లెస్. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మనము ఇతరులను ప్రేమించాలి, మనము సహోదరులను ప్రేమించాలి. ప్రేమ అనేది దేవుని మూలముగా కలిగినది. ప్రేమించేవాడు ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి ఎరిగిన వాడు అనమాట, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు. తర్వాత 8వ వచనాన్ని చదువుతాం. 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం మాత్రమేనండి. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఏంటి? గాడ్ ఈజ్ లవ్ అంటే ఏంటి? చెప్పండి, మీరు సమాధానం చెప్పాలి, అప్పుడే ప్రసంగం ముందుకెళ్ళిద్ది. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఏంటి? గాడ్ ఈజ్ లవ్, వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు ప్రేమ స్వరూపి, ఆ పదంలో మనకేమర్థం అవుతుంది? సో దేవుడు ప్రేమ స్వరూపం అంటే ఏంటనంటే, తను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఆయన పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి విషయంలో కూడాను ఆయన చూపించింది, ఆయన చేసింది, ఆయన చేస్తున్నది ప్రతి విషయంలో కూడా మనకేం కనిపిస్తుంది అంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమే కనిపిస్తుంది. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. రైట్? ఆయన వ్యక్తిత్వంలో, ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో, ఆయన వ్యక్తిగత జీవితంలో మనకు కనిపించేది ఏంటంటే దేవుని ప్రేమ అన్నమాట. రైట్? సో ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపుగా ఈ లోకానికి వచ్చి పాపాల నుంచి మనల్ని విడిపించి మన జీవితాలను రక్షించి మన ఎడల ఆయన ప్రేమను తెలియజేశాడు. అందుకని ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి, చెప్పండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే మనకు యేసుక్రీస్తు తెలియదు.
ఒకవేళ ప్రేమ లేకపోతే మనం ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే మనకు దేవుడు తెలియకుండానే ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నాం. దానివల్ల ఎట్లాంటి ఉపయోగం అనేది లేదనమాట. రైట్. అయితే ఇప్పుడు ఆ ప్రేమను పొందుకోవాలంటే ఆయన ఆ ప్రేమను ఎలా చూపించాడు అంటే మనం 9వ వచనంలో చూద్దాము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయెను. రైట్. సో ఇప్పుడు ఆయన ప్రేమ మనకు ఎలా కనిపించిందంటే యేసుక్రీస్తు పరలోకంలోంచి ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఆయన ఏమని చెప్పలేదండి? ఆయన పరలోకంలోంచి ఒక పువ్వు తీసుకుని ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమను చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడంట? ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమించాడని అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఆ ప్రేమను క్రియల రూపంలో చూపించాడు. యాక్చువల్గా ప్రేమ, లవ్ అనే వర్డ్ ఏంటంటే అదొక వర్బ్, అదొక క్రియాత్మకమైనటువంటి పని. అది నామవాచకం కాదు, అది ఒక క్రియ. ఏమంటే క్రియాత్మకమైనటువంటి పని. లవ్ అనేది ఒక వర్బ్ అనమాట. సో ఆయన క్రియల రూపంలో చూపించాడు ఆయన ప్రేమను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవితం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో ఆయన ప్రేమను క్రియల్లో చూపించాడు. ఎలా చూపించాడు? తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆయన మనకి ఈ లోకానికి ఇచ్చేశాడు అనమాట. అదే విషయాన్ని మనం ఇక్కడ కూడా చదువుకున్నాం. 1 యోహాను రాసిన పత్రికలో ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించను. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీకు నాకు రక్షణ ఉంది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకు పాప క్షమాపణ ఉంది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈరోజు నీకు నాకు విడుదల, విమోచన, మోక్షం అనేది ఉంది. ఒకవేళ ఆయనే రాకపోయినట్లయితే మనకు విడుదల లేదు, మనకు విమోచన లేదు, మనకు పాప క్షమాపణ లేదు, మనం చచ్చి నరకానికి వెళ్ళాల్సినటువంటి వారమే. ఆయన ప్రేమను గురించి 2-3 వచనాలు చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడు అంటే, చదవండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచెను. ఎట్లనగా ఎలా ఉన్నామంట? మనం ఎలా ఉన్నామంట? మనం ఇంకనూ పాపులంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన మన పాపంలో ఉన్నప్పుడే ఆయన మన కోసం చనిపోయాడు. మన పాపాల నుంచి విడిపించాలని, మన పాపాల నుంచి రక్షించాలని ఆయన మన కోసం చనిపోయాడు. రైట్. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. పాపులను రక్షించుటకు, ఒకసారి 14వ వచనం నుంచి చదువుదాము. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు ఏం విస్తరించిందంటండి? ప్రేమ అనేది విస్తరించిందంట. తర్వాత పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చాను. సో మన పాపాల నుంచి రక్షించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రైట్. మనం పాపులంగా జీవిస్తూ చచ్చి నరకానికి వెళ్ళాల్సినటువంటి మన కోసము ఆయన ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చాడు, మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి. రైట్. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఏమండి? తర్వాత వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించను. ఎవరు ప్రేమించారంటే అండి? ముందు ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమించాడో చెప్పమంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగం చదవండి. కొంచెం ముందు నుంచి చదవండి అమ్మా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే. ఎప్పుడంటండి? మనము ఈ లోకంలో పుట్టకముందే, ఈ భూమికి పునాది వేయడం కన్నా ముందే ఆయన ఏమండి మనల్ని జగత్ పునాది మొదలుకొని మునిపే ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన
ప్రేమ చేత మనల్ని పాపాలన్నింటినీ కూడా కడిగాడు. మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఈ లోకానికి పంపెను. 10వ వచనం, రైట్. ఆయన మన పాపాలను క్షమించడానికి, ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి, ఆయన మన పాపాల నుంచి మనకు విముక్తిని దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఏంటో మనకు బాగా తెలుసు. మనం దరిద్రులము, మన అసహ్యులము, మనం నీచులము, మనం అసహ్యులంగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఏమండి, మన పాపాల నుంచి మనల్ని క్షమించడానికి, మన పాపాలు కడగబడ్డానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనం దొంగలుగా ఉన్నా ప్రేమించాడు, తిరుగుబోతులుగా ఉన్నా ప్రేమించాడు, తాగుబోతులుగా ఉన్నా ప్రేమించాడు, వ్యభిచారులుగా ఉన్నా ప్రేమించాడు, మోసగాళ్ళుగా, తిరుగుబోతులుగా, అబద్ధికులుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. జస్ట్ యాజ్ వి ఆర్ హీ లవ్డ్ us. మనం ఎలా అయితే ఉన్నామో అలానే మనల్ని ప్రేమించాడు. అవునంటారా కాదంటారా? ఏమండి, ఆయన ప్రేమను పొందుకోవడానికి మన దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆయన ప్రేమను పొందుకోవడానికి మన దగ్గర ఏమైనా స్పెషల్ క్వాలిటీ, ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్ ఉందంటారా? ఏమండి, ఎవరు మూవీ యాక్టర్స్ రాలేదు, ఇటు చూడండి, చెప్పండి. నేను చెప్పే ప్రసంగం వినండి, చెప్పండి. మనం దేవుడు మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏదైనా స్పెషల్ క్వాలిటీ, స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందంటారా? కాబట్టి అయినప్పటికీ కూడాను ఆయన సంపూర్ణంగా మన కోసము ఆయన పరిపూర్ణంగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు, రైట్. ఆయన వ్యక్తపరిచాడు. 11వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనము చదవండి అన్నమాట. చాలండి. ఇప్పుడు దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమైంది, ఆయన ఎలా ప్రేమించాడో అర్థమైంది, ఆయన ప్రేమ ఏంటో మనకు పూర్తిగా తెలిసిపోయింది, ఆ ప్రేమకు నిర్వచనం తెలిసింది, ఆయన ప్రేమ ఏ విధంగా ఉందో మనకు అర్థమైంది. ఇప్పుడు మన బాధ్యత ఏంటంట? చెప్పండి, చెప్పండి, తలకాయ లోపడంగా చెప్పండి, నోటితో చెప్పండి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు, ఇంకొక మాట ఉంది అక్కడ, ఏమనరా? బద్ధులమై ఉన్నాము. దట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లవ్ ఈచ్ అదర్. మనం ఒకరినొకరు ప్రేమించడం అనేది మన కర్తవ్యం. ఏమండి, మన బాధ్యత. ఏమండి, అక్కడ వాక్యం చెప్తుంది కదా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మన తోటి సహోదరులను ప్రేమించుకోవాలి. ఏమండి, మన తోటి సహోదరులను ప్రేమించుకోవాలి, మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ఏమండి, సంఘ పెద్దలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, యవనస్తులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, పెద్దవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, సంఘస్థులు పాస్టర్ గారిని ప్రేమించాలి, పాస్టర్ గారు సంఘాన్ని ప్రేమించాలి, రైట్. ఈ విధంగా ఒకరికొకరు ప్రేమను చూపించుకుంటూ ఈ ప్రేమానురాగాల్లో వృద్ధి పొందాలి. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది కదా, ఏమనంటే మీరు ప్రేమించే విషయంలో ఆలోచన చేయకుండా మీ ప్రేమలో మీరు ఎదగండి, నిష్కలంకమైన ప్రేమను కలిగి ఉండండి, రైట్. నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉండండి. కొన్నిసార్లు మనం శారీరకంగా ఆలోచించి మన తోటి సహోదరుల్ని, మన సొంత సహోదరులను మనం కొన్నిసార్లు ప్రేమించట్లేదు, రైట్. మనం అసహించుకున్నాం, వారి కోసం చెడుగా మాట్లాడుతున్నాం, వారి గురించి అబద్ధాలు చెప్తున్నాం, వారి గురించి మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడుతాం. ఈ రోజున మనం ఎలా తయారయ్యామంటే, కొంతమంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే వాళ్ళు వారి గురించి ఆలోచించకుండా పక్కన వారి గురించి ఆలోచించేవారుగా అయిపోయారు. ఏమండి, మనం మన గురించి, మన పాపాల గురించి, అరే నేను ఎలా ప్రేమిస్తున్నాను, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎలా వాక్యం చదువుతున్నాను, నేను నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా ఉన్నానన్న సంగతిని మర్చిపోయి మనం వేరే వారు ఏ పాపం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నాం అన్నమాట. కానీ వాక్యం చెప్తుంది మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో అప్పుడు భేదాలు రావు. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో అప్పుడు కోపం రాదు. ఏమండి, ప్రేమగా మాట్లాడే మాట ఒక గొడవను చల్లార్చిద్ది, ప్రేమగా మాట్లాడేటువంటి మాట కోపాన్ని చల్లార్చిద్ది. మనం అనొచ్చు, నాకెవరు ఎదురు చెప్పేది, నాకెవరు ఎదురు చెప్పేది, నేను ఎవరో తెలుసా, మనం రొమ్ములు కొట్టుకోవచ్చు, అవును కదా? ఒకసారి అదే మాట మీరు యేసుక్రీస్తు ముందు చెప్పగలుగుతారా? ఏమండి, నేనేంటో తెలుసా, నా పేరేంటో తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, దేవుడి ముందు చెప్పగలుగుతారా మాట? యేసుక్రీస్తు ముందు చెప్పగలుగుతారా మాట? మనం ఇక్కడ రొమ్ము కొట్టుకుని ఎవరి ముందైనా విరగబడవచ్చు, కానీ అక్కడ కగానీలేని జలం అక్కడ. ఏమండి, ఆయన చెప్తున్నాడు స్పష్టంగా, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, రైట్. ఆయన ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించాడో, ఆయన ఏ విధంగా అయితే మిమ్మల్ని క్షమించాడో అదే విధానంలో, అదే పద్ధతిలో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి, రైట్. 12వ వచనం చూసుకుందాం, ముగించుకుందాం. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా చూసి ఉండలేదు, మనం
ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ యందు మనమందరం కూడా సంపూర్ణమగును. ఆల్రెడీ కిషన్ సార్ లాస్ట్ వీక్ చెప్పాడు, ఆయన ఎప్పుడు దేవుని చూడలేదని. నేను కూడా చూడలేదు, రైట్? కల్లో కూడా కనిపించలేదు నాకు. నిజమే, అదే వాస్తవమే ఆ మాట. కల్లో కూడా కనిపించలేదు. మరి మీకు ఏమైనా కనిపించారు నాకైతే తెలీదు, ఏమండి? కానీ ఆ ప్రేమను మనం ఎలా ఆ దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటున్నామంటే, ఎప్పుడైతే మనము ఆ దేవుని ప్రేమను మన జీవితంలో చూపించగలుగుతామో అప్పుడు దేవుడు ఎవరో మనకు అర్థమవుతారనమాట, రైట్? సో ఇప్పుడు ఆ దేవుని ప్రేమను మనం చూపించడం ద్వారా, ఆ దేవుని ప్రేమను మన జీవితాల్లో కనపరచడం ద్వారా మనము దేవుని ప్రేమను వెల్లడపరిచిన వారమై ఉంటాము, దేవుణ్ణి వెల్లడపరిచిన వారమై ఉంటాము. కాబట్టి ఈ జరుపుకునేటువంటి క్రిస్మస్ని అర్థవంతంగాను, ఈ జరుపుకునేటువంటి క్రిస్మస్ని మనము సార్థకతతోనూ మనం జరుపుకుందాం. ఇప్పుడు మనం ఈ వాక్యంలో నేర్చుకోగలుగుతున్నామంటే, మొట్టమొదటిగా మనము ఒకరినొకరు ఖచ్చితంగా ప్రేమించాలి. ఏమండి, ఇప్పుడు 2023 సంవత్సరం మనం ముగించుకోబోతున్నాం. తీర్మానాలు తీసుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం. నేను మీకు ఒక తీర్మానం ఏమనివ్వండి, నేను మీకు ఒక నిర్ణయాన్ని ఇవ్వనివ్వండి. ఏంటో తీర్మానం తెలుసా? బైబిల్లో రాసుకోండి, డైరీలో రాసుకోండి. నేను ఈ సంవత్సరం నా తోటి సహోదరుని సంపూర్ణంగా ప్రేమించగలగాలి. అవునా కాదా? ఏమండి, నా తోటి సహోదరుని పరిపూర్ణంగా ప్రేమించాలి, ఏమండి, ప్రేమించగలగాలి. అది మొదటిది. మన తీర్మానం అదే ఉండాలి, మన నిర్ణయం అదే ఉండాలి, రైట్? అదేవిధంగా మనం ఇతరులకు దేవుని ప్రేమను పరిచయం చేసేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆయన ద్వారా మన జీవితాల్లో మనం ఆ ప్రేమను ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన శ్రేయోభిలాషులకి, ఇతరులకు దేవుని ప్రేమను తెలియజేసేవారిగా మనము ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో మీరు తీసుకోవాల్సినటువంటి మరొక తీర్మానం ఏంటంటే, నేను నా జీవితం ద్వారా దేవుని ప్రేమను కనపరుస్తూ ఇతరులను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. నా జీవితంలో ఆ ప్రేమను చూపించుకుంటూ నా జీవితంలో నేను ఆయన ప్రేమను కనపరిచేవాడిగా ఉండాలి. నేను చూపించే ప్రేమ ద్వారా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులోకి నడిపించబడాలి. నాకు తెలుసు మీ కుటుంబాల్లో చాలామంది రక్షించబడలేదు, రైట్? అవునా కాదా? హైందవులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్యులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెందో క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మన బంధువులు, స్నేహితులు చాలామంది యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా, యేసుక్రీస్తుని అర్థం చేసుకోకుండా ఈ క్రిస్మస్ సందర్భంలో వాళ్ళు అవిశ్వాసులుగా క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. మనం సమయాన్ని తీసుకోవాలి, మనం ఆలోచన చేయాలి. ఏంటంటే, నేను ఈ క్రిస్మస్ సందర్భంగా వారికి నిజమైన యేసుక్రీస్తును పరిచయం చేయాలి, వారికి నిజమైన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. అంత మాత్రమే కాదు, ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఆలోచించండి నాతో పాటు. 2023 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 24వ తారీఖు డిసెంబర్ 12వ మాసం ఇప్పటివరకు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడండి. మన అవమానాల్లో ఆయన తోడుగా ఉన్నాడు, మన నిందల్లో తోడుగా ఉన్నాడు, మనం కృంగిపోయినప్పుడు ఆయన మనతో తోడుగా ఉన్నాడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమండి, మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమ మనల్ని విడిచిపోలేదు. మనం నిస్సహాయ స్థితిలో ఉండి మనుషులు మనల్ని అసహించుకున్నప్పటికీ దేవుడు మనల్ని అసహించుకోలేదు. అవునా కాదా? ఏమండి, వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రేమను మనం రుచి చూసామా లేదా? ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనము, ఏమంటే ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి మనం ఆయన స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. యేసుక్రీస్తు ప్రేమను గురించి తెలియని వారికి ఆయన ప్రేమను గురించి తెలియజేద్దాం. దేవుడు కొద్ది వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇక నుంచి మా జీవితంలో మేము మా తోటి సహోదరులను ప్రేమించడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరినొకరు మంచి ఆతిథ్యం ఇచ్చుకోవడానికి, అయ్యా ప్రభువా, పాపులంగా బ్రతుకుతున్నటువంటి మా కోసం మీరు ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మీ ప్రేమను మాకు వెల్లడిపరిచారు, మీ ప్రేమను మాకు ప్రత్యక్షపరిచారు, మీ ప్రేమను మీరు మాకు తెలియజేశారు తండ్రి. ఆ ప్రేమను రుచి చూచి తెలుసుకున్నటువంటి మేము ఆ ప్రేమను ఇతరులకు తెలియజేసేవారిగా, ప్రభువా, మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమ కోసమే మేము నమ్మకంగా కలిగి జీవించడానికి, అయ్యా, ఇంకా మేము మా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, అయ్యా, ఇంకా మేము మా రక్షణలో ఎదగడానికి, మా క్రైస్తవ జీవితంలో ఎదగడానికి మీరు మాకు కృప చూపించమంటూ, సహాయం దయచేయమంటూ, ప్రేమ కలిగి ఉండడానికి మీరే మాకు తోడుగా ఉండమంటూ, మా జీవితాలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, అయ్యా, ఈ క్రిస్మస్ని అర్థవంతంగా మేము జరుపుకోవడానికి మీరే మా కృపను, సహాయాన్ని దయచేయమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.